అందరి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క వర్తమానాలు వింటున్నట్టు నా ప్రియమైన సహోదర సహోదరులకు క్రీస్తు నామం పేరిట శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ వర్తమానాలు మీరు వింటూ అనేకులు మీరు తెలియజేస్తున్న బట్టి కూడా మీకెంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా చివరి దినాల్లో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. లేకపోతే చాలామంది మోసపోయేటటువంటి యొక్క పరిస్థితులు మనం ఈ దినాల్లో చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విషయాలు ఏంటో మనం ధ్యానించే మునుపు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు అవసరమైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రజలకు ఏం కావాలో, ఎలాంటి వర్తమానాలు కావాలో ఆ వర్తమానాలు దయచేయమని, వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తూ అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపరచవచ్చున్నాము తండ్రి. ఆమేన్. రెండవ మాట చదువుకుందాము. తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయంలో, తిమోతి రాసిన పత్రిక రెండవ తిమోతి 4వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయకు దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనాకథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్థకునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అంత్య దినాల్లో ఎలాగ ఉన్నాయి పరిస్థితులు అని మనం ఇక్కడ చూసుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక అనే మాట కనబడుతూ ఉంటున్నది. హితబోధం అంటే ఏమిటది? అక్కడే రాయబడి ఉంటున్నది. అంటే 4వ దాన్ని మన కింద ఫుట్ నోట్లో చూస్తే మరి హితబోధను సహింపక అంటే మంచి బోధనం వారు సహించడానికి ఇష్టపడడం లేదు, నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడంతా ఎలాగుందో. ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నారంటే బోధకులు తప్పు కాదండి, లేక పాస్టర్లు తప్పు కాదు, లేక వాక్యాలు చెప్పేవాళ్ళు తప్పు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంత్య దినాల్లో జనులు బోధకులను పోగేసుకుంటున్నారట. వాళ్ళు పోగేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? వీరు వెళుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏది సత్యమా ఏది అసత్యమా అనేది మనం తెలుసుకున్న తర్వాత అసత్యానికి వెళ్ళకూడదు కదా. మరి నువ్వు వెళుతున్నావంటే నువ్వు సేవకులను పోగేస్తుంటున్నావు. ఎలాంటి సేవకులను? అనుకూలమైనటువంటి బోధకులు ఉండాలి. అంటే నీకు ఎలాగ వాక్యం చెప్పాలంటే మరి పాపాన్ని గురించి చెప్పకూడదు, దొంగతనం చేయొద్దని చెప్పకూడదు, మోసం చేయకూడదని చెప్పొద్దు, అబద్ధాలు ఆడొద్దని చెప్పకూడదు, సినిమాలు చూడొద్దని చెప్పకూడదు, తారా త్రాగొద్దని చెప్పొద్దు, వ్యభిచారం చేయొద్దని చెప్పొద్దు, అన్యాయం చేయొద్దని చెప్పొద్దు, పరస్త్రీని చూడవద్దని చెప్పొద్దు, లంచం తీసుకోవద్దని చెప్పొద్దు. అవన్నీ చెప్పకుండా నీకు చెప్పాల్సింది ఏంటంటే నీకు అన్ని మేలు కలుగుతాయి, నీకు పెండ్లవుతుంది, పెళ్ళైన వారికి బిడ్డలు పుడతారు, ఆ బిడ్డల మీద వారికి మంచి మార్కులు వస్తాయి, వాళ్ళు మంచి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, దేవుడు నీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా కూడా దాన్ని దేవుడు దీవిస్తాడు. ఇలాంటి యొక్క బోధన నీకు కావాలి కదా. అందుకనే ఇది అనుకూలమైనటువంటి యొక్క బోధకులను పోగేసుకున్నావా, ఆ బోధకుడు పరలోకాన్ని పోడు, నీవు పరలోకం బావు. బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. దేవుని యొక్క వాక్యంలో ఉంది మాట,
హితబోధన సహింపక, అనగా వాక్యానుసారమైన బోధన సహింపక. ఏమిటి వాక్యానుసారమైన బోధ? పాపం ఒప్పుకయ్యా, పరిశుద్ధంగా జీవించు, నీతిగా జీవించు, భక్తిగా జీవించు, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుని యొక్క మందిరానికి వెళ్ళు అని శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తుంటే అవి వినటానికి మనసు లేదు. అది లేదు అక్కడికి. అందుకనే ఈ చివరి దినాల్లో తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన, తమకు కొన్ని దురాశలు ఉంటాయి కొంతమందికి. ఏమిటి? కొంతమందికి ఫలానా దగ్గరికి పోతే ఆయన బాగా డబ్బుల గురించి చెప్తాడు, నాకు బాగా డబ్బు వచ్చేసేస్తుంది. ఫలానా దగ్గరికి పోతే ఆయన రోగాల గురించి చెప్తాడు, నాకు స్వస్థత వచ్చేసేస్తుంది. అన్ని దురాశలే. అందుకనే బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అంటే ఇప్పుడు బోధకులు ఎక్కడికి? బోధకులు జనాన్ని పోగు చేయటం కాదు, అదొక భాగం. ఇప్పుడు జనమే బోధకులను పోగు చేస్తుంటున్నారు. ఉదాహరణ చెప్తాను. ఫలానా గ్రౌండ్లో మీటింగ్ ఉంది, ఫలానా స్కూల్లో మీటింగ్ ఉంది, ఫలానా ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉందని మనకు బయట మంచి వాల్ పోస్టర్స్ వస్తాయి. చూసేదానికి వాళ్ళు ఫోటోలు, అద్భుతమైన ఫోటోలు వేస్తారు. ఆ పండుగలు ఈ పండుగలు అంటారు, అభిషేక పండుగలు అంటారు, అభిషేక తైలాలు అంటారు. ఈ రకాలైన అన్నీ కూడా ఎప్పుడైతే చూస్తుంటున్నారో ఏం జరుగుతుంది అక్కడ? జనాలందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. 100 మంది, 200 మంది, 1000 మంది, 10,000 మంది, ఇక అలాగా గుంపులు వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మీరు పోగేసుకున్నారు. ఇప్పుడు సేవకులు వస్తారు అక్కడికి. ఫలానా సేవకుడు వస్తాడు ఫలానా స్థలం నుంచి, ఫలానా స్థలం వస్తాడు ఫలానా స్థలం నుంచి. ఎలాగొస్తారు సేవకులు? ఏం చెప్పడానికి వస్తారు? వాళ్ళకు అనుకూలమైన బోధ చెప్తారు. వాళ్ళని బాధ పెట్టేది కానీ, వాళ్ళకి ఇబ్బంది కలిగించేది కానీ, వాళ్ళకి ఏదైనా సరే. కొంతమందికి బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం కదా. అమ్మ పర్వాలేదు, మీరు బొట్లు పెట్టుకోవచ్చు, అనుకూలంగా ఉంటారు. అలాంటి బోధలు మాకు కావాలా. కొంతమంది వంటి నిండా బంగారాలు పెట్టుకుంటామంటారు. అమ్మ మీరు బంగారం పెట్టుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కొంతమంది తలకు రంగులు వేసుకుంటూ ఉంటారు. పర్లేదయ్యా, మీరు కూడా రంగులు వేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కొంతమంది గడ్డాలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా సేవకులు కూడా ఎక్కువగా తయారైపోయినారు. పర్లేదు, మీరు కూడా అట్లా పెంచుకోండి, సినిమా యాక్టర్స్ లాగా సరిపోతారు. మొత్తానికి అనుకూలమైన బోధకులు కావాలని కోరుకుంటున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధకరమైన విషయం. అందుకనే జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై. ఏ చెవులండి? దురద చెవులు. దేనికి దురద? మంచి వాక్యం వినటానికి కాదు, అనుకూలమైన వాక్యం వినటానికి. వాక్యం మనను ముట్టుకోకూడదు, వాక్యం మనం సరిచేయకూడదు, వాక్యం మనం సరిదిద్దకూడదు, వాక్య ప్రకారం మనకు బోధించకూడదు, మనలో తప్పు చూపించకూడదు. మనం మెచ్చుకునే వాక్యము, మనం ఘనపరిచే వాక్యము, మనం హెచ్చించే వాక్యము. ప్రియమైన సోదరులారా, ఇవి అంచె దినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటూ, కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుతున్నది అంటున్నాడు. కల్పనా కథలు. ఇప్పుడు మనమేమో జనం అంతా పోగైపోయినారు అక్కడికి. ఇప్పుడు వచ్చినటువంటి బోధకులు ఏం చేస్తారు? ఒక కథ కల్పిస్తారు. అక్కడ ఒక ఫలానా అమెరికాలో జరిగింది తెలిసిన, ఫలానా ఆఫ్రికాలో జరిగింది తెలిసిన, ఫలానా ట్రైన్లో జరిగింది తెలిసిన, ఫలానా ఊర్లో జరిగింది తెలిసిన అని నాకు ఒక పని రకరకాలైనటువంటి కల్పన కథలే చెప్తారు, కానీ బైబిల్ గురించి చెప్పరు. తిరుగుతూ ఉంటారు అటువైపు ఇటువైపున. చేతిలో బైబిల్ ఉండదు, చేతిలో మైకులు ఉంటాయి. ప్రియమైన సోదరులారా, అపాయకరమైన దినాల్లో నీవన్నావు. ఆ బోధలు నీవన్నావంటే పరలోకం కాదు, పరలోకం వెళ్ళలేవు నీవు అంతే. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేనుగా చెప్పేది. అంచె దినములలో అపాయకరమైన దినాలు. ఇది చాలా నీకు అపాయము. ఎంత అపాయం అంటే పరలోకంలో వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. నువ్వు మీటింగ్లోనే ఉన్నావు, వాక్యంలోనే ఉన్నావు, బోధలోనే ఉన్నావు, కానీ పరలోకం పోలేవు. అందుకని పౌలు రాస్తూ కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అప్పటికి రాలా, వస్తుందని చెప్పాడు. అంత్య దినాలు ఇప్పుడు మనం చూస్తున్నది అదే కదా. ఎక్కడ చూసినా కల్పనా కథలే. ప్రతి ఒక్కరు వస్తారు, హ్యాట్ బూట్ షూట్ వేసుకొని అక్కడ నిలబడతాడు, టైకి కట్టుకుంటూ ఉంటాడు. అక్కడ ఏం తెలిసి పలానా దగ్గర ఏం తెలిసింది తెలుసా, ఒక కాలేజీలో ఒక అమ్మాయి, ఇంకొకటి ఏం చెప్తుంది, ఆ పలానా ఆఫీస్లో ఒక అబ్బాయి. ఈయన దేవుని యొక్క వాక్యం చెప్పరా నాయన అంటే ఇవే చెప్పేది. వాళ్ళ దగ్గరికి మనం పోయేది ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నారు మీరు? అందుకనే
అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించుము. ఏమంటున్నాడు? మితంగా ఉండము. మితం అంటే ఏమిటి? దైవ సేవకులైన వారు ఇప్పుడు వినండి. ఏమిటి మన మితం అంటే? మనము మన విధానాలన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి, మితంగా ఉండాలి. మన వస్త్రాధారణ అయినా సరే, మన యొక్క ఏమైనా సరే, మనం ఏదైతే జనులు మనం చూస్తున్నారో అన్నిట్లో మనం లిమిటెడ్గా ఉండాలా. ఖరీదైనటువంటి భోజనాలు, ఖరీదైనటువంటి హోటళ్ళు, ఖరీదైనటువంటి ఫంక్షన్ హాళ్ళు, ఖరీదైనటువంటి యొక్క మేకప్లు, ఖరీదైనటువంటి యొక్క వాటిని ఏమంటారు, రకరకాలైనటువంటి సీన్స్ తీసేటటువంటి యొక్క కెమెరాలు, రకరకాలైనటువంటి పెద్ద పెద్ద స్క్రీన్లు, ఇవేనా? మితముగా ఉంటుంది నేర్చుకోండి. మితంగా లేకపోయినావా దేవుడు నీ సేవను కూడా అంగీకరించడు. జనాలు నిన్ను పోగు చేస్తుంటే నువ్వు జనాలను పోగు చేస్తుంటున్నావు. ఇద్దరు పోగు చేసుకుంటున్నారు. నీవు వాళ్ళని పోగు చేసుకుంటున్నావు, వీళ్ళని పోగు చేసుకుంటున్నావు. అందుకని ఏమంటుండంటే శ్రమపడు అంటున్నాడు. శ్రమపడుతున్నారా సేవకులారా? ఎంతమంది శ్రమపడుతున్నారు? యవన కాలంలో ఉన్నారే, కదిలాడితే నేను వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడుతాను అంటున్నారే, మీ యొక్క దీనిలో పంపిస్తూనే ఉన్నారే. యవన కాలంలో మరి శ్రమ పడుతున్నారా? ఊళ్ళో తిరుగుతున్నారా? ఇళ్ళల్లో తిరుగుతుంటున్నారా? పత్రికలు ఇస్తుంటున్నారా? సువార్త ప్రకటిస్తుంటున్నారా? శ్రమ పడుతున్నారా? ఆకలి దప్పులు కలిగి సేవ చేస్తుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. శ్రమలు లేకుండా ఎంతోమంది సేవకులు చేస్తుంటున్నారు ఈ దినాల్లో. కాబట్టి ప్రతి యవనస్తులు సేవ చేయగలిగినటువంటి వారు, శ్రమ పడగలిగినటువంటి వారు, ఎండైనా వానైనా దేనికైనా సరే శ్రమ పడాల్సిందే. నేను యవన కాలంలో ఉన్నప్పుడు ఎండల్లో తిరుగుతూ పనిచేస్తూ వచ్చాను, వర్షాల్లో తిరుగుతూ పనిచేస్తూ వచ్చాను, అరణ్య ప్రాంతాల్లో వెళుతూ వచ్చాను, కొండ ప్రాంతంలోకి వెళుతూ వచ్చాను. రాత్రి అనక పగలనక రాత్రి 12 గంటలు 1 గంటకు తిరిగి వస్తూ ఉండేవాడు. ప్రియమైన సోదరులారా, శ్రమ పడాలా, వాళ్ళని గమనించి మీరు వెళ్ళండి. ఎక్కడికి మీరు వెళ్ళాలా? దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి. ఎవరు శ్రమ పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అది నిజమైనటువంటి సేవ. కట్టు కథలు చెప్పేవాళ్ళు, బుర్ర కథలు చెప్పేవాళ్ళు, ఆ కథలు చెప్పేవాళ్ళు, ఈ కథలు చెప్పేవాళ్ళ దగ్గరికి పోతే నీవు నష్టమే, పరలోకం ఉండదు. జస్ట్ నామకార్థమైన క్రైస్తవ జీవితం జీవించు. అందుకని ఈ మాటలో చెప్తూ సువార్తికునిగా పని చేయమంటున్నాడు. ఏమిటా సువార్త? మంచి వార్త చెప్పాలా? సువార్త అంటే ఏమిటి? ఎంతమంది చెప్తున్నారు మనం వెళ్ళే మీటింగుల్లో? సువార్త అంటే మొట్టమొదటిగా నీవు పాపివని చెప్పాలా. సువార్తలు ఉన్నదంటే ప్రతి మనుషుడు పాపని చెప్పాలా, ధైర్యంగా చెప్పాలా. ప్రతి ఒక్కరు కూడా పాపే. చెప్పగలుగుతున్నారా మాట? కవర్ చేసేస్తున్నావు. రెండవది, పాపానికి జీతము మరణము, అది నరకమని చెప్పాలా. రోమా 3:23లో నీవు పాపని చెప్పబడ్డాడు. 6:23లో పాపం వచ్చే జీతం మరణము, నరక గుణం అని చెప్పబడుతుంది. చెప్పగలుగుతున్నావా? అదే సువార్త. ఇప్పుడు తిమోతి 1:15-17 వచ్చిన ప్రకారం పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. చెప్పావా మాట? ఎప్పుడైనా సువార్తలో చెప్పావా మాట? అవి ఎందుకు చెప్తారు? నీకు ఫలాంది, ఈ కష్టము, ఆ బాధ, దీంతో కూడా వెళ్తున్నావు, నీకు అక్కడ పోయేటప్పటికి ఇది అయిపోతుంది, అనేకమైనటువంటి ప్రలోభాలు. ఎందుకని ఇవన్నీ? అందుకనే సువార్తలో యేసు ప్రభువు నీ కొరకు చనిపోయినాడని చెప్పాలా. చెప్తున్నారా? ఆయన ఎలాగ చనిపోయినాడు, సిలువలో ఎలాగ ఆయన కొట్టించబడ్డాడో, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయో, చేతులు కొట్టబడ్డాయో, తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడిందో, శరీరం అంతా రక్తమయం ఎలాగా కారుతూ వచ్చిందో ఏనాడైనా చెప్పే అసలు విషయాల గురించి. సువార్త అంటే అది. అంతేకాదు, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, అందరూ చూస్తుండగా పరలోకం వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. మీరు సిద్ధంగా ఉండండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకోవద్దు. పరిశుద్ధ గ్రంథం చదవకుండా మానుకోవద్దు, ప్రార్థన చేయకుండా మానుకోవద్దు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా మానుకోవద్దు, విశ్వాసంలో తప్పిపోవద్దు, పరిశుద్ధతలో తప్పిపోవద్దు, నీతి నియమాల్లో తప్పిపోవద్దు అని చెప్పగలుగుతున్నావా? ఏం చెప్తున్నారు మరి సువార్తలు? అందుకనే నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. కాబట్టి కొంత అటు కొంత ఇటుగా చెప్పుకోకూడదు, సంపూర్ణంగా చేయాలి. ప్రభు మనకి ఇచ్చిన పని ఏంటి? ఆ పనిలో నేను సంపూర్ణంగా చేస్తాను. సగం మనసుతో కాదు, ఇష్టపూర్వకంగా చేయాలి. కష్టమైనా సరే చేయాల్సిందే, బాధ అయినా సరే చేయాల్సిందే, ఆకలి దప్పులైనా సరే చేయాల్సిందే. సంపూర్ణంగా
అయ్యే పర్యంతము కూడా దాని కొరకు నువ్వు పోరాడాల్సిందే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాట ఉన్నటువంటి మీకు మీరే ఆలోచన చేసుకోనండి. చివరి దినాల్లో మనం ఉన్నాము, భయంకర పరిస్థితులు మనం ఉన్నాము. మనం హితోపదేశం కొరకై ఎక్కడికి పోవాలని ఆలోచన చేసుకోనండి. కల్పనా కథల దగ్గర దయచేసి వెళ్ళవద్దు. మీకు మీరు పోగు చేసుకోవద్దు. పరలోకాన్ని పోగొట్టుకుంటావు, నరగుండానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండంలో కాలిపోతావు, యుగాలు మండే గుండం నుంచి ఒకసారి పడిపోతే బయటకు రాలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకుని ఈరోజు తీర్మానం చేసుకో. ప్రభు నీకు సహాయం చేయను గాక. ఆమేన్.